హాయ్ అండి. అందరికీ ఏం చేస్తున్నారు? పనులన్నీ అయిపోయినాయి లేదా? మీలో ఎంతమంది పిల్లలకి ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ ఇవన్నీ పెడుతున్నారో ఒకసారి నాకు కమెంట్ చేయండి. పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఐటెం వెనకాల ఉన్న ఇంగ్రీడియంట్స్ చూసి పెడుతున్నారా? అందులో ఎన్ని కెమికల్స్ కలుస్తున్నాయి? ఆ కెమికల్స్ అర్థం ఏంటి? గూగుల్‌లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి. చచ్చిపోతారు తెలుసా? కంటిన్యూగా తినడం వల్ల డాక్టర్లు నెత్తి నోరు మొత్తుకొని చెప్తున్నారు. పెట్టకండిరా అయ్యా పిల్లలకి ఆ ఫుడ్స్ పెట్టకండి. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్‌లు వస్తాయి, ప్యాక్డ్ ఫుడ్స్ పెట్టకండి అని డాక్టర్లు నెత్తి నోరు బాదుకొని చెప్తున్నారు. దీన్ని దేన్నైనా ప్రశ్నించారండి ఎవ్వరైనా? నాకు తెలియక అడుగుతాను. ఆ కంపెనీలని ప్రశ్నించారా? సరే పక్కన పెట్టండి. హోటల్స్‌కి వెళ్తాం కదా! మనకి ఇచ్చేటువంటి ఫుడ్డు ఫ్రెష్ మీట్‌తో చేస్తున్నారో లేదో మీరు కిచెన్ దగ్గరికెళ్ళి చూస్తారా? పిజ్జా, బర్గర్‌లు తింటారు. ఆ బన్ ఫ్రెష్‌దో కాదో మీరు చూస్తారా? చూడరు. వాటన్నిటిని ప్రశ్నించి ఎందుకో తెలుసా? వాటికి అందంగా మెరుగులు దిద్దుతారు. మంచి కవర్ ఏస్తారు. షైనింగ్‌గా అబ్బో! సూపర్ ఉంటాయి చూడడానికి. లోపల అడ్డమైన పేడ ఏమున్నా సరే మన హెల్త్‌ని నాశనం చేసి, మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేసేసే ఐటెం లోపల ఉందని తెలిసినా సరే మనం మాట్లాడం. ఎందుకంటే కంటికి ఇంపుగా కనపడుతుంది కాబట్టి. కానీ రోడ్ సైడ్ కోవా బన్ అమ్ముకునే ఆయన అలా మెరుగులు దిద్దరు కదా మరి. జస్ట్ ఆయన గిన్నెలో ఉన్న కోవాని బన్నుని పెడతారు. అందుకని చెప్పేసి ఇంకా ఆయన మీద నోరేసుకొని పడిపోతాం. నచ్చితే తినండబ్బా! నచ్చలేదా? మీకు అన్‌హెల్తీ అనిపించిందా? అన్‌హైజీన్ అనిపించిందా? వచ్చేసేయండి పక్క నుంచి. పాపం ఎందుకండి రూ. 10 బన్నలో ఏం కోట్లు సంపాదిస్తాడండి ఆయన? నాకు తెలియక అడుగుతాను. భార్య బిడ్డల కడుపు నింపుతాడు. మహా అయితే పిల్లని చదివించుకుంటాడు బిడ్డని. అంతే కదా! ఏం సాధించేస్తాడండి ఆయన్నే? మనమేం సాధించేస్తామండి అలాంటోళ్ళని రోడ్డుకి లాగేసి? పెద్ద పెద్ద కంపెనీల మీద పడండి నిజంగా అంత సత్తా ఉంటే. అంతేగాని ఇలా చిన్న చిన్న వాళ్ళ మీద పడకండయ్యా బాబు.